మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ విడుదల పార్ట్ 2. పార్ట్ 1లో పెరుమాళ్ అరెస్ట్ తర్వాత ఎక్కడైతే స్టోరీ ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 చూడండి, అప్పుడే మీకు క్యారెక్టర్స్ అండ్ స్టోరీ ప్రాపర్గా అర్థమవుతుంది. సరే, ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే నాకు పార్ట్ 1 మీద పార్ట్ 2 చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు ఆ సినిమా టేకింగ్ కానీ ఆ స్టోరీ కానీ చాలా బాగా అనిపించాయి. చాలా కేసెస్లో కంప్లీట్గా పోలీసులు తప్పనిలేము, అలా అని చెప్పేసి ఈ రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉండే వాళ్ళది తప్పని చెప్పలేము. సో తప్పు అటా ఇటా అనే పాయింట్ మీద ఉంటుంది ఫస్ట్ పార్ట్. కాకపోతే దానికి ప్రాపర్ ఆన్సర్, చాలా వాటికి కంక్లూజన్స్ కూడా ఇచ్చారు ఈ సినిమాలో. బాగుందండి, మంచి డ్రామా అండ్ ఆ టెన్షన్ చాలా బిల్డ్ అయింది. అండ్ దాంతోపాటు లాస్ట్ 40 to 50 minutes మొత్తం ఆ సీక్వెన్స్ అంతా చాలా రియలిస్టిక్గా అండ్ ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు. సినిమా లెంత్ వల్ల కాస్త కొన్ని సీన్స్ బోరింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా వరకు కొన్ని సీన్స్లో సైలెన్స్ మెయింటైన్ అవుతుంది. దానివల్ల కొంచెం బోర్ కొట్టిన ఫీల్ వస్తుంది, బట్ స్టిల్ ఎంగేజింగ్ అయితే ఉందండి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ క్యారెక్టర్కి ఏమవుతుంది, ఈ క్యారెక్టర్కి ఏమవుతుంది అని క్వశ్చన్స్ అయితే లోపల రేజ్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఆ కథకి ఆ రానెస్ కంపల్సరీగా అవసరం, ఎందుకంటే రియాలిటీ అలానే ఉంటుంది. సినిమా కథ కూడా రియాలిటీకి చాలా దగ్గరలో తీశారు. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఓవర్గా ఏ సీన్ చేయలేదు. ఫైట్స్ కొంచెం అనిపిస్తాయి, బట్ అవి కూడా బాగుంటాయి. అండ్ గన్ ఫైరింగ్ చాలా 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 ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. మ్యాక్సిమం రియలిస్టిక్ సౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో ఎలాగైతే ఆ టోన్, ఆ న్యాచురాలిటీ మెయింటైన్ చేశారో దీంట్లో కూడా అలానే మెయింటైన్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అక్కడ ఉంది విజయ్ సేతుపతి, ఇంకేమైనా చెప్తామా అండి, ఏం చెప్పలేము. క్యారెక్టర్కి తగ్గ సెట్ అయ్యారా లేదా అనే విషయం మాత్రం మాట్లాడుకుందాం. సెట్ అయ్యారు, పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. సూరి గారి క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో ఉన్నంత లేదు, చాలా తక్కువగా ఉంది. బట్ ఉన్న దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ పార్ట్లో తను ఎంత ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేశారు ఆ క్యారెక్టర్ని, ఈ పార్ట్లో కూడా అలాగే చేశారు. మంజు వారియర్ గారికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఉన్నారు, కాకపోతే చాలా తక్కువ స్పేస్ ఉంటుంది ఆయనకి. టెక్నికల్లీ సినిమాటోగ్రఫీ ఫారెస్ట్కి దానికి సెట్ అయ్యేటట్టు బాగా తీశారు. మ్యూజికే ఎందుకో ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. కొన్ని సీన్స్లో కొంచెం థంపింగ్గా పడితే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగేది అనిపించింది. అది ఇళయరాజా గారు, బట్ స్టిల్ చెప్తున్నా, నాకైతే అలా అనిపించింది. కొన్ని సీన్స్ని కొంచెం ఎలివేట్ చేసి ఉండొచ్చు మ్యూజిక్తో అనిపించింది. ఇక మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ న్యాచురల్గా చూసుకున్నారు. ఎడిటింగ్లో ఇంకొంచెం సినిమాని క్రిస్ప్గా చేయాల్సిందే. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.